మీకు మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ స్టోరీ 5 పార్ట్ల కింద ఉంటుందండి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. హైదరాబాద్లోని ఒక పెద్ద గులాబీ తోటలో 20 సంవత్సరాల పవిత్ర తన అమ్మకు ఇష్టమైన ఎరుపు రంగు చీర కట్టుకుని నిలబడి ఆకాశం వైపు చూస్తుంది. పవిత్రను అలా చూస్తుంటే ఆ పూల తోటకే ఒక యువరాణిలా ఉంది. అక్కడున్న గులాబీలన్నిటినీ ఒకవైపు ఉంచిన పవిత్ర అందం ముందు సరిపోవేమో అన్నట్టుంది. ఆ అమ్మాయి అందం సాయంకాలం సూర్యుని కిరణాలు ఆమె అందాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి. గాలికి ఎగురుతున్న కురులు, నల్లని కాటుక కళ్ళు, మృదువైన శరీరం తన సొంతం. అందమైన గులాబీ పువ్వుల్లో ఏదో తెలియని బాధ వల్ల ముఖం వాడిపోయిన పువ్వులా కనిపిస్తుంది. పవిత్ర ఆకాశం వైపు చూస్తూ మనసులో, అమ్మ, నువ్వు నా పక్కన లేకపోయినా కూడా నా ఆలోచనలు ఎప్పుడూ నీ మీదనే ఉంటాయి. నువ్వు నాతో ఉంటే బాగుండు అని అనుకునే రోజే లేదు. నువ్వు ఈ భూమి మీద ఉంటే నేను ఇన్ని కష్టాలు, బాధలు భరించాల్సిన అవసరం ఉండేది కాదు. నానా పిన్ని నన్ను ఇంతలా హింస పెట్టేవారు కాదు. భౌతికంగా నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయమ్మా అని అనుకుంటుంది. ఐ లవ్ యూ అమ్మ, హ్యాపీ బర్త్డే. ఈరోజు తన అమ్మ లతాశ్రీ పుట్టినరోజు. అందుకే ఆమెను తలుచుకుంటూ ఆ తోటలో ఉంది. పవిత్ర ఇంట్లో కనిపించబోయేసరికి ఖచ్చితంగా ఫామ్ హౌస్లో రోజ్ గార్డెన్లో ఉండొచ్చని తన చెల్లి దామిని అంచనా వేస్తుంది. ఏదైనా పవిత్రని పక్కనే ఉన్న రిసార్ట్కి తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆమె దగ్గరికి వెళ్ళి ఎమోషనల్గా లాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దామిని పవిత్రతో, అక్క, నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు. తల్లిదండ్రులను సరిగ్గా లెక్క చెయ్యని ఈ రోజుల్లో చనిపోయిన అమ్మ పుట్టినరోజులు గుర్తు పెట్టుకుని ప్రతి సంవత్సరం ఆమెకు ఇష్టమైన ఈ ప్లేస్కి వచ్చి గుర్తు చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అక్క అని తన చెల్లి దామిని పవిత్రతో ఇలా అంటుంది. మీ అమ్మగారు ఏ లోకంలో ఉన్నా నీ ప్రేమ తనకు చేరుతుంది. ఇలా చెప్పి బాధగా ఉన్న పవిత్రను ఓదారుస్తుంది. పవిత్ర వెంటనే ఆలోచనల నుండి బయటికి వచ్చి, ఎప్పుడూ ఈ ప్లేస్కి రాని దామిని ఈరోజు కొత్తగా ఇక్కడ కనిపించడం చూసి ఆశ్చర్యంగా ఫీల్ అయ్యి, దామిని, ఇక్కడున్నావేంటి? ఈరోజు అమ్మ పుట్టినరోజని నీకెలా తెలుసు అని అడుగుతుంది. అక్క, అదంతా వదిలే ముందు నువ్వు బాధపడకు. మీ అమ్మగారు నీతో లేకపోయినా మేమంతా ఉన్నాం కదా నీకు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? జరిగిన దానికి నువ్వు ఏం చేయలేవు కదా. బదులుగా సమాధానం ఇస్తుంది దామిని తెలివిగా వాళ్ళ అక్కకి. దామిని, అమ్మ లేదన్న బాధ నన్ను ఎన్నో సంవత్సరాల నుండి వెంటాడుతుంది. అమ్మతో కబుర్లు చెప్పాలని, అమ్మ చేతు గోరుముద్దలు తినాలని ఎవరికి ఉండదు చెప్పు. పవిత్ర బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అక్క, నువ్వు ఇంకా చిన్నపిల్లలా ఏడుపు ఏంటి? చెప్పు, నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయి. అలాంటిది నువ్వు ఇంకా ప్రతిసారి అమ్మని తలుచుకుని బాధగా ఉండటం కరెక్ట్ కాదు. జరిగిన దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యక తప్పదు. అయినా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా. కాబట్టి మీ అమ్మగారి కోసమైనా బాధపడకు, సరేనా అని దామిని పవిత్రకు అలా నచ్చ చెప్తుంది. పవిత్ర సరే అంటూ తన ఆలోచనలను వేరే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తుంది. చిన్నప్పుడు మీ అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేయాలని చాలా ఆశపడ్డావంట కదా అని వాళ్ళ అక్కని అడుగుతుంది దామిని. తన బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉండాలని, మీ అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. దీనికి నువ్వు వద్దు అని చెప్పకూడదు. పద వెళ్దాం, కనీసం అలా అయినా నీ మూడ్ చేంజ్ అవుతుంది అని. దామినిలో ఇంత మార్పు వస్తుందని పవిత్ర ఊహించలేదు. దామిని తన పిన్ని కూతురు అయినప్పటికీ నీలంబిరిలాగా బాధ పెట్టడం తెలీదు. కానీ ఏ రోజు దామిని సొంత మనిషిలా ట్రీట్ చేయలేదు. కానీ ఈరోజు దామిని మాటలు వినేసరికి పవిత్ర మనసు కరిగిపోతుంది. పైనుండి తన బాధలన్నీ చూస్తూ తనకి ప్రేమను దగ్గర చెయ్యాలని వాళ్ళ అమ్మే
వాళ్ళ అమ్మే వచ్చినట్టు ఫీల్ అవుతుంది. కానీ అక్కడ నుండి వెళ్తుంటే దామిని పవిత్ర వంక చూస్తూ మనసులో, ఏంటి పవిత్ర, నిజంగానే నేను మారాననుకుంటున్నావా? నిన్ను ఇష్టపడని నేను నీ అమ్మ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాననుకుంటున్నావు అని మనసులో ఆనందపడుతూ, ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో ఆనందం అనే నీ పదమే నీ జీవితంలో లేకుండా చేస్తాను కదా అని మనసులో నవ్వుకున్న పక్కనే ఉన్న గోల్కొండ రిసార్ట్కి తీసుకెళ్ళింది. రూమ్ నెంబర్ 101 గోల్కొండ రిసార్ట్ హైదరాబాద్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్లో బెలూన్లు డెకరేషన్ చేస్తున్న సామ్రాట్ని చూసి సర్ప్రైజ్ అవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ సామ్రాట్ తన చెల్లి దామిని పవిత్ర సంతోషం కోసం ఎంతో సిన్సియర్గా తన తల్లి బర్త్డేని సెలబ్రేట్ చేయటం తనకి ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. గది నిండా రంగురంగుల బెలూన్స్, చుట్టూ క్యాండిల్స్, మధ్యలో టేబుల్ పైన కేక్, పక్కన లతాశ్రీ ఫోటో అరేంజ్మెంట్స్ అన్నీ చూడటానికి కన్నుల విందుగా ఉన్నాయి. టేబుల్ పైన ఉన్న తన తల్లి ఫోటో చూడగానే పవిత్ర ఫుల్ ఎమోషనల్ అయ్యి, సామ్రాట్ నా సంతోషం చూడటం కోసం నువ్వు చెల్లి కలిసి మా అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయటం నాకు చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది అంది. ఇదంతా చేస్తున్నందుకు నీకు థ్యాంక్స్. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదని అంటుండగా పవిత్ర కంటి నుండి సంతోషంగా నీళ్లు వస్తున్నాయి. సామ్రాట్ వెంటనే పవిత్ర కన్నీటిని తుడిచి, పవిత్ర, నీ కోసం నేను ఏమైనా చేయడానికి సిద్ధమే. నీ ఆనందం కోసం నేను చేసే ప్రతి పని నాకు ఆనందం ఇస్తుంది అని అంటాడు. ఇక కేక్ కట్ చేద్దామా అక్క? ఇదిగో చాక్ తీసుకో, అమ్మను తలుచుకుని కేక్ కట్ చేయి అంటూ దామిని సామ్రాట్ మాటలకు అంతరాయం కలిగించింది. బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీద ఐ లవ్ యూ అమ్మ అని రెడ్ కలర్ క్రీమ్తో రాసి ఉంది. పవిత్ర అక్కడున్న తన తల్లి ఫోటో వైపు చూస్తూ కేక్ పైన ఉన్న క్యాండిల్స్ని ఎంతో ఆనందంతో ఊదుతుంది. వెంటనే సామ్రాట్ దామిని హ్యాపీ బర్త్డే పాట పాడుతారు. పవిత్ర కేక్ నుండి 2 ముక్కలు కట్ చేసి సామ్రాట్ ఇంకా దామిని నోట్లో పెడుతుంది. రాత్రి 8 గంటలకు కేక్ కటింగ్ పూర్తి చేసుకుని డిన్నర్ కూడా రెస్టారెంట్లో చేద్దామని ప్లాన్ చేశారు. చికెన్ బిర్యానీ, రెడ్ వైన్ ఆర్డర్ చేసి కబుర్లు చెప్తూ పవిత్ర బాధను మర్చిపోయేలా చేస్తారు. వెంటనే వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్, ఆల్కహాల్ రూమ్కి డెలివరీ అవుతుంది. ముగ్గురు కలిసి ఫుడ్ తీసుకుని తింటూ ఉండగా సామ్రాట్ 3 గ్లాసుల్లో ఆల్కహాల్ పోసి దామినికి ఇంకా పవిత్రకి అందిస్తాడు. హే గాయ్స్, చీరప్ దిస్ వెకేషన్ అంటూ సామ్రాట్ గ్లాసును పైకెత్తి చెప్తాడు. నేను ఆల్కహాల్ తీసుకోనని మీకు తెలుసు కదా సామ్రాట్, వీళ్ళిద్దరూ డ్రింక్ చేయండి, నాకు వద్దు అని పవిత్ర వెంటనే తిరస్కరిస్తుంది. అదేంటక్క, ఒక్కసారినా ట్రై చేస్తే ఏమీ కాదు, నువ్వు డ్రింక్ చేయకుండా మేము ఎలా చేస్తాం చెప్పు అని దామిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నాకు డ్రింక్ చేసే అలవాటు లేదని తెలుసు కదా, పర్లేదు మీరు కానివ్వండి, నేను ఏమీ అనుకోను. పవిత్ర ఇప్పటి వరకు ఎప్పుడు డ్రింక్ చేయలేదు, ఇప్పుడు కూడా డేటింగ్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకు మీ చెల్లిని డిసప్పాయింట్ చేశావు? కనీసం కొంచెమైనా తీసుకుని మాకు కంపెనీ ఇవ్వచ్చు కదా. ఎలాగైనా పవిత్రతో డ్రింక్ తాగించాలని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సామ్రాట్. సామ్రాట్, నువ్వు కూడానా? పవిత్రకి డ్రింక్ చేయటం ఇష్టం లేదు. వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తోచటం లేదు. దామిని, పవిత్ర ఇంకా తాగదని డిసైడ్ అయిపోయి మేము నిన్ను ఫోర్స్ చేయటం ఇష్టం లేదు అక్క, కనీసం మాతో కలిసి ఏదైనా జ్యూస్ అయినా తాగు, మాకు కంపెనీ ఉంటుంది అని చెప్తూ దామిని వెంటనే సామ్రాట్ వైపుకు తిరిగి పవిత్రకి కనబడకుండా కన్ను కొడుతుంది. విషయం అర్థమైన సామ్రాట్ వెంటనే లేచి బయటకు వెళ్ళి నీకు ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ తీసుకువస్తాను, మీరు తింటూ ఉండండి అని చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకా 5 నిమిషాల తర్వాత సామ్రాట్ పైనాపిల్ జ్యూస్ తీసుకువచ్చి పవిత్రకి ఇస్తాడు. ముగ్గురు కలిసి డ్రింక్ తాగుతారు. కొన్ని నిమిషముల తర్వాత రూమ్ లైట్స్ అన్నీ డిమ్ముగా కనిపిస్తున్నాయి పవిత్రకి. ఇప్పటి వరకు వాళ్ళు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న వస్తువులు ఏవీ అక్కడ నాకు కనిపించడం లేదు. రూమ్ అంతా చాలా నీట్గా ఉంది. ఫ్లోర్ మీద పడి ఉన్న పవిత్రకి వాళ్ళు డిన్నర్ చేసింది రూమ్లోనేనా అన్న డౌట్ వస్తుంది. కళ్ళు మూసుకుపోతున్నాయి. నాకేం జరుగుతుందో, ఎందుకు లేవలేకపోతున్నాను? నాతో పాటు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న సామ్రాట్, దామిని అసలు ఎక్కడున్నారు? అసలు నేను ఎక్కడున్నాను? ఒక్క క్షణం అసలు ఏమీ అర్థం కాలేదు. తన మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెత్తాయి. పవిత్ర కొంచెం కూడా కదలలేకపోతుంది. తల మీద ఎవరో సుత్తితో కొడుతున్నట్టు చాలా నొప్పితో ఫీల్ అవుతుంది. చుట్టూ చూడడానికి ట్రై చేస్తుంది. కంటికి ఉన్న టైటాన్ వాచ్ కూడా
మసగ్గా కనిపిస్తుంది. అతి కష్టం మీద బాడీని బ్యాలెన్స్ చేస్తూ చేదుకున్న టైటాన్ వాచ్ వైపు అతి కష్టం మీద చూసింది. తెరిచి తెరవని కళ్ళతో టైం ఎంతవుతుందో కనిపించటం లేదు. కొద్దిసేపు పరీక్షగా చూశాక 10 అవుతుంది అని కనిపిస్తుంది. తనకి ఏమైందో ఎక్కడుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న పవిత్రకు మెల్లగా దామిని సామ్రాట్ గొంతు వినిపిస్తుంది. వాళ్ళ మాటలు విన్న తర్వాత పవిత్ర గుండె పగిలినంత బాధ కలుగుతుంది. స్టోరీ ఇంకా ఉంది. పార్ట్ 2 మార్నింగ్ రిలీజ్ చేస్తానండి. స్టోరీ నచ్చితే మట్టుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.